బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశ్వన్మన్నోతిభిः శ్రీదశాతనం శ్రీమహాగణాధిపతయే నమః. సదాశివసమారంభాం మధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. ఓం భద్రం కర్ణేభిः శృణుయామదేవాః భద్రం పశ్యేమాక్షభిర్యజత్రాః స్థిరైరంగైస్తువాంసస్తనూభిः యశేమ దేవహితం యదా. స్వస్తి న ఇంద్రో వృద్ధశ్రవాః స్వస్తి నః పూషా విశ్వవేదాః స్వస్తి నస్తాక్ష్యో అరిష్టనేమిః స్వస్తి నో బృహస్పతిర్దధాతు. ఓం శాంతి శాంతి శాంతి. ఆదావంతే చయన్నాస్తి వర్తమానేపి తత్తథా వితథైః సదృశాః సంతః అవితథా ఇవ లక్షితాః. ఈ శ్లోకం భాష్యం కొంచెం ఉంది. మానవుడు కాల ప్రవాహము యొక్క బంధంలో చిక్కుకుని ఉంటాడు. చాలా మంది ఏమనుకుంటారంటే సంసార బంధము అంటే భార్యాబిడ్డలు వాళ్ళు బంధం అనుకుంటారు. వాళ్ళు ఏం బంధం కాదు, వాళ్ళు మనలాంటి వాళ్ళే. ఇంట్లో కుటుంబ సభ్యులు బంధం ఎందుకు అవుతారు? ఉంటే అలా అలా అనిపిస్తుంది అంతే. వాళ్ళు కూడా మనం కుటుంబ సభ్యులు ఎందు ఆసక్తి ఉందని ఎలా అయితే భ్రమపడుతూ ఉంటామో మన ఎందు ఆసక్తి ఉందని వాళ్ళు కూడా భ్రమపడుతూ ఉంటారు. అంటే ఇదంతా కూడా ఒక పెద్ద భ్రమ, అంతకు మినహాయించి ఇంకేం లేదు. ప్రపాయామివ సంగమః అన్నారు భాగవతంలో. సో ఈ చలివేంద్రం దగ్గర కొంచెం వేసంకాలంలో చలివేంద్రం, చెట్టు కింద చలివేంద్రం ఉంటుంది. ఆ ఎండలో ప్రయాణం చేసే బాటసారులందరూ చలివేంద్రం దగ్గర చేరుతారు మధ్యాహ్నం భోజనం టైంలో. చేరి వాళ్ళ భోజనాలు అక్కడ ఉప్పుకుని ప్యాకెట్లు ఉప్పుకుని భోజనం చేస్తారు. వాళ్ళకి మంచినీళ్ళు మజ్జిగ తేట ఆ చలివేంద్రం యజమాని సప్లై చేస్తారు. అప్పుడు అతన్ని పలకరిస్తారు, వాళ్ళలో వాళ్ళు మాట్లాడుకుంటారు, ఏవో కబుర్లు అవి చెప్పుకుంటారు. అప్పుడప్పుడు ఫుడ్ కూడా షేర్ చేసుకుంటారు. అలాగా ఒక రెండు భోజనం అయిన తర్వాత కొంచెం సేపు విశ్రమిస్తారు ఆ పడకల కింద చలివేంద్రం దగ్గర. అన్నీ చేసి కొంచెం సూర్యుడు పశ్చిమాద్రి వైపు పయనించే టైంలో 3:30-4 దాటిన తర్వాత ఎండ తగ్గాక మళ్ళీ బాటసారులు ప్రయాణం మొదలెడతారు. వాళ్ళ సంగమం ఎలాంటిదో ప్రపాయాం ఇవ సంగమః. జీవితంలో మన సంగమం కూడా అట్టిదే. అలా కలుసుకుంటాం, కొంతకాలం పేర్లు ఏవో పెట్టుకుంటాం, భార్య భర్త కొడుకు కూతురు ఇలాంటి పేర్లు ఏవో పెట్టుకుని కొంతకాలం ఆ పేర్లకి తగ్గ వ్యవహారాలు చేసి కర్త భోక్త అని భ్రమపడుతూ జీవించి మళ్ళీ ఆ సైన్ అయిపోయినట్టే వాళ్ళ దాన్ని వాళ్ళు నేర్చకపోతారు. ఇది మానవ జీవితం యొక్క సారమది. కానీ మనం కాబట్టి బయట ఉన్న వ్యక్తులు మనకి బంధహేతువులు కాదు. మనకి బంధం ఏది అంటే మీరు కనుక లోతుగా పరిశీలించగలిగితే సాధారణంగా వేదాంత విద్యార్థులు కూడా లోతుగా చూడరు, పై కాలక్షేపం చేస్తూ ఉంటారు. వేదాంత విద్యార్థులు అనబడే వాళ్ళు కూడా అలా ఉంటారు. కానీ మీరు కనుక లోతుగా చూడగలిగితే మన యొక్క సంసార బంధము యొక్క సారం ఏమి అంటే మనం కాలము యొక్క ప్రవాహంలో బంధింపబడి ఉంటాం. కాలము యొక్క ప్రవాహము ఎలా ఉంటుంది? ఏరో లైక్, నేను చాలాసార్లు చెప్పాను, ఏరో లైక్ ఫ్లో ఆఫ్ టైం. బాణపు గుర్తు వేస్తారు చూడండి, అంటే స్ట్రైట్ లైన్లో కాలం ప్రవహిస్తూ ఉంటుంది మన దృష్టిలో. కాబట్టి నాకు గతం ఉన్నది, నేను ఇప్పుడు వర్తమానంలో ఉన్నాను, భవిష్యత్తు ఉంటుంది అని మనం అనుకుంటాం. ఆ విధంగా మనస్సు పనిచేస్తూ ఉంటుంది. అదే బంధం. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ సత్యం ఏంటంటే మీరు గతంలో ఉండి ఇప్పుడు ఉంది, గతంలో లేదు, భవిష్యత్తులో ఉండదు. మీకు మొత్తం మానవ జీవితంలో ఎన్ని అంశాలైతే ఉంటాయో అవన్నీ కూడా వర్తమానంలో ఉన్నట్టుగా అనుభవము, గతంలో లేదు, భవిష్యత్తులో ఉండదు. సో ఇప్పుడు బాల్యం ఉందనుకోండి, బాల్యానికి ముందు బాల్యం లేదు, బాల్యం అయిపోయిన తర్వాత బాల్యం లేదు, ఆదవు లేదు, అంతే లేదు. యవ్వనము అంతే. యవ్వనం దగ్గరికి వస్తే
బాల్యంలో ఉన్నప్పుడు యవ్వనం లేదు, యవ్వనం వచ్చింది, కొంతకాలం ఉంది, మళ్ళీ పోయింది. జీవితం అంతా అటువంటిదే. ప్రతి సంబంధము అట్టిదే. భార్య, భర్త, ఇటువంటి బంధాలన్నీ కూడా చాలా గట్టిగా మనిషిని బంధిస్తాయి. వాస్తవంలో ఒక రోజుకి ముందు అది లేదు, ఓ క్షణానికి ముందు అది లేదు, ఇంకో క్షణం తర్వాత ఉండదు, మధ్యలో ఉన్నట్టుగా ఉంటుంది. వర్తమానైతే తత్తథ, మధ్యలో కూడా ఉన్నట్టు భ్రాంతి తప్పిస్తే యథార్థంగా ఉన్నది కాదు. కాబట్టి ఆ ప్రిన్సిపుల్ని మనం పరిశీలిస్తూ ఉన్నాము. ఇది ఎలా ఉంటుందంటే వితథై సదృశాసంత, మధ్యలో అనుభవానికి వచ్చేటువంటి ఈ సాంసారిక విషయాలు ఎన్నైతే ఉన్నాయో అవన్నీ కూడా ఆద్యంతముల యందు లేవు కనుక అవి వితథములే. మీరు స్వప్నంలో చూసినవి వితథములు అని తెలుస్తూ ఉంటుంది. స్వప్నంలో ధనం వచ్చిందనుకోండి, స్వప్నానికి ముందు ఆ ధనం లేదు, స్వప్నం అయిపోయిన తర్వాత ఆ ధనం లేదు, కేవలం స్వప్నంలో మాత్రమే ఉన్నది, దాన్ని వితథము అంటారు. అటువంటి మన జీవితంలో జాగ్రత్త అవస్థలో ఎన్ని అనుభవాలు అయితే ఉన్నాయో అవన్నీ కూడా స్వప్నంలో అనుభవానికి వచ్చే వితథములు ఎట్టివో అట్టివి మాత్రమే. వితథై సదృశాసంత. కానీ మనం ఏమనుకుంటాం, స్వప్నంలో వచ్చినవి వితథములు మిథ్య, కానీ జాగ్రత్త అవస్థలో అనుభవానికి వచ్చేవన్నీ సత్యములు అని ఒక భ్రమలో జీవిస్తూ ఉంటాం. సో తర్వాత నేను మీకు మనవి చేశాను, ఆద్యంతముల యందు ఏది లేదో అది నేను క్రితం క్లాసులో బాగా విస్తారంగా చెప్పింది, నేను ఒకసారి గుర్తు చేస్తున్నా. ఆద్యంతముల యందు ఏది లేదో అది వర్తమానంలో ఉంది అని మనం అనుకుంటాం. ఆ వర్తమానానికి ఒక కంటిన్యూవిటీ, అది నిరంతరంగా ఉంటుంది, కంటిన్యూస్గా ఉంటుంది అని ఒక భ్రమ కూడా పెట్టుకుంటాం మనం. వాస్తవంలో వర్తమానం అనే కంటిన్యూవిటీ ఏమీ లేదు. మీరు ఏదైతే వర్తమానం అని అనుకుంటున్నారో అది క్షణికము తప్ప మరొకటి కాదు. వర్తమానము అంటే కనీసం 2 క్షణాలు పక్క క్షణాలు 2 క్షణాలు నిరంతరంగా బ్రేక్ లేకుండా ఉంటే దాన్ని ద్విక్షణములైనా ఉండాలి, అక్కర్లేదు. ఒక క్షణంలో ఉండి మళ్ళీ బ్రేక్ పడిపోయి మళ్ళీ ఇంకో క్షణంలో ఉండి మళ్ళీ బ్రేక్ పడిపోతుంటే అది వర్తమానం అని ఎలా అంటారు? కాబట్టి ఒక టైం స్కేల్ ఒకటి పెట్టుకుని ఈ టైం స్కేల్లో ఉంది అని మీరు ఏదనుకుంటున్నారో అది కూడా క్షణికము తప్ప అది యథార్థము కాదు. దీన్ని మనం విస్తారంగా చూసి ఉన్నాము. సో వితథై సదృశాసంత. ఆయన శంకరులు ఏమంటున్నారంటే మృగతృష్ణికాది తన్మధ్యేపి నాస్తి నిశ్చితం లోకే. ఇప్పుడు మృగతృష్ణికను చూస్తారు, ఎండమావిని చూస్తారు. ఎండమావిని చూడడం, ఆదిలో ఎండమావి లేదు, అంతములో ఉండదు, మధ్యలో ఉంది. మధ్యలో ఉంది కదా అని అది సత్యం అనుకుంటారా లేకపోతే అసత్యం అంటారండి? మధ్యలో ఉన్నా ఉండడం ఏం కాదు, ఉన్నట్టు భ్రమ కలిగింది అని అర్థం. కాబట్టి ఎవడైనా ఈ ఎండమావి ఆద్యంతముల యందు లేకున్నా వర్తమానంలో ఉంది అని ఎవడైనా అన్నాడు అనుకోండి, వాడిని తెలివైన వాడు అంటారా తెలివి తక్కువ వాడు అంటారా? మధ్యలో ఏమీ లేదు, అది ఉన్నట్లు భ్రమ కలిగిందంటే. కాబట్టి ఆద్యంతముల యందు లేని ఎండమావి ఎలాగైతే మధ్యలో కూడా లేదని మీరు నిశ్చయానికి వస్తున్నారో నిశ్చితంలోకే, అదేవిధంగా మానవ జీవితంలో జాగ్రత్త అవస్థలో ఎన్ని అనుభవాలు అయితే ఉంటాయో అన్ని అనుభవాలు కూడా మిథ్యా వితథములు, కేవలము కాల్పనికములు తప్ప యథార్థములు కావు అని విద్వాంసులు తెలుసుకుంటూ ఉంటారు. ఇప్పుడు చిత్రం ఏంటంటే మీరు గమనించండి, మీరు జాగ్రత్తగా లోతుగా ఆలోచించి తెలుసుకోవాల్సిన విషయాలు. దేహము జగత్తు రెండు కలిసి ఉంటాయి. చిత్రం ఏంటంటే దేహము ఉండి జగత్తు లేకపోవడం కానీ, జగత్తు ఉండి దేహం లేకపోవడం కానీ అలాంటి పరిస్థితి ఎప్పుడూ ఉండదు. దేహము వ్యష్టి, జగత్తు సమష్టి. ఆ వ్యష్టి సమష్టి దాంట్లో ఒకటి ఉండి రెండోది లేకపోవడం అనే ప్రసక్తే లేదు, అవి ఎప్పుడూ సాపేక్షములే. వ్యష్టి ఉంది అంటే సమష్టి ఉండి తీరాలి, సమష్టి ఉంది అంటే వ్యష్టి ఉండి తీరాలి. ఏమంటే అలాగే జీవేశ్వరులు కూడా అంతే. జీవుడు ఉండి ఈశ్వరుడు లేకపోవడమనో, ఈశ్వరుడు ఉండి జీవుడు లేకపోవడమనో అటువంటి పరిస్థితి అసంభవం. ఎందుకంటే అవి ద్వంద్వములు, ఇది ఉంటే అది ఉంటుంది, అది ఉంటే ఇది ఉంటుంది. ఇప్పుడు చిత్రం ఏంటంటే ఈ దేహము జగత్తు వ్యష్టి సమష్టి అనేవి ఎప్పుడున్నాయంటే కేవలము మనస్సు యొక్క చలనము ఉన్నప్పుడు మాత్రమే ఉంది. జాగ్రత్త అవస్థలో మనస్సు నిరంతరంగా ప్రవాహ రూపంగా అది చెలిస్తూ ఉన్నప్పుడే వ్యష్టి సమష్టి దేహము జగత్తు అనేవి ఉన్నాయి.
మీరు నిద్రలో ఎప్పుడైతే మనస్సు యొక్క చలనం బంద్ అయిపోతుందో అప్పుడు వ్యష్టి సమష్టి రెండూ కూడా విలీనం అయిపోతాయి, రెండూ ఉండవు. నిద్రలో కూడా అక్కర్లా, మీరు జాగ్రత్త అవస్థలో కూడా మీరు తప్పనిసరిగా గుర్తించాల్సిన సత్యం ఏమంటే జాగ్రత్త అవస్థలో కూడా మనస్సు పూర్తిగా నిశ్చలం అయిపోయింది అంటే ఆ సమయంలో ఇంకా జాగ్రత్త అవస్థ లేదంటే జాగ్రత్త అవస్థే అంతరించిపోతుంది. కాబట్టి జాగ్రత్త అవస్థ ఉండాలి అంటే మనస్సు యొక్క చలనము ఉండాలి. మనస్సు చలనము లేనిదే జాగ్రత్త అవస్థే లేదు. జాగ్రత్త అవస్థ లేకపోతే మీ వ్యష్టి సమష్టి ఎక్కడి నుంచి వస్తాయి? వ్యష్టి సమష్టి జాగ్రత్త అవస్థలో ఉన్నాయి తప్ప నిద్రావస్థలో లేవు. స్వప్నావస్థలో ఉన్నాయి అని మీరు అనొచ్చు. స్వప్నావస్థలో ఉన్న వ్యష్టి సమష్టి అవి వితథములా సత్యములా? వితథములు. సో స్వప్నావస్థలో ఎలా అయితే వ్యష్టి సమష్టి వితథములని నిశ్చితమైనదో అదేవిధంగా జాగ్రత్త అవస్థ యందు కూడా వ్యష్టి సమష్టి వితథములు మిథ్య. ఎందుకంటే స్వప్నావస్థలో వ్యష్టి సమష్టి ఎక్కడి నుంచి వచ్చాయి? మనస్సు యొక్క చలనం నుంచి వచ్చాయి. జాగ్రత్త అవస్థలో మాత్రం అంతకంటే భిన్నంగా ఏమైనా ఉందా? జాగ్రత్త అవస్థలో కూడా మనస్సు యొక్క చలనం నుంచి మాత్రమే ఈ జీవుడు జగత్తు వ్యష్టి సమష్టి అనే ద్వంద్వము వచ్చింది. కాబట్టి ఆ రెండూ కూడా స్వాప్నిక జీవ జగత్తుల వలె వితథములు మాత్రమే. ఇప్పుడు మీరు జగత్తని మీరు ఏదైతే అంటారో అది కేవలము మనస్సు యొక్క స్పందన మాత్రమే. మనస్సు యొక్క స్పందన కంటే భిన్నంగా దానికి మనుగడయే లేదు. అంచేతనే ఆబ్జెక్టివ్ వరల్డ్ అని అంటూ ఉంటారు. ఆబ్జెక్టివ్ వరల్డ్ అనేది ఏమీ లేదు, అది ఎంటైర్లీ సబ్జెక్టివ్. అది మనస్సు యందు మాత్రమే దాని మనుగడ ఉంటుంది, మనస్సులో ఎన్క్లోజ్ అయి ఉంటుంది. మనస్సు కంటే బాహ్యమునందు దానికి ఏ మాత్రము ఉనికి లేదు. తర్వాత ఈ మనకు అనుభవానికి వచ్చే జగత్తు అది ఖండితంగా మనకు అనుభవానికి వస్తుంది, ఫ్రాగ్మెంటరీగా అనుభవానికి వస్తుంది. ఇప్పుడు వాస్తవంలో మీరు చూసినట్లయితే దేహం ఉందనుకోండి, మీరు ఏ దృష్టికోణంలో చూసినా దేహము పాంచభౌతికము, పంచభూతముల యొక్క సమాహారము. జగత్తు కూడా పంచభూతముల సమాహారమే. కాబట్టి దీంట్లో ఫ్రాగ్మెంట్స్ ఏం లేవు. నిజానికి గాలి ఉందనుకోండి, దేహంలో ఉండే గాలికి దేహం బయట ఉండే గాలికి ఒక అడ్డుగోడ ఏమైనా ఉందండి? ఏమీ లేదు. కంటిన్యూస్. దేహంలో ఉండే ఉష్ణానికి వేడికి బయట నుండే వేడికి ఏమైనా ఒక అడ్డుగోడ ఉందా? లేదు. కాబట్టి దేహంలో ఉండే పృథివీకి బయట ఉండే పృథివీకి కూడా అటువంటి అడ్డుగోడ ఏమీ లేదు. జలము అంతే, ఆకాశము అంతే. కాబట్టి మీరు దేహము జగత్తు అని అలా విడదీసి రెండు ముక్కలు చేసి పెట్టారు తప్పిస్తే ఆ రెండు ముక్కల ఆ విభాగం ఎక్కడి నుంచి వచ్చింది అంటే, ఆ ఖండిత జ్ఞానం మీకు ఎక్కడి నుంచి వచ్చిందంటే కేవలము మనస్సు యొక్క కల్పన మాత్రమే. తర్వాత క్షణికము, ఎందుకంటే ఆద్యంతముల యందు ఉండదు, వర్తమానంలో ఉంటుందని మీరు అనుకున్నారు, వర్తమానంలో ఉన్నట్లుగా భాషిస్తుంది. కాబట్టి ఈ జీవ జగద్భేదము క్షణికము. తర్వాత కేవలము మెమొరీ, స్మృతి పనిచేస్తున్నంతసేపు మాత్రమే ఉంటుంది. అంటే దీని అర్థం ఏంటంటే మీరు ఏది జాగ్రత్త అవస్థని, ఏది బహిష్ప్రజ్ఞని, ఏది వర్తమానము కనుక సత్యమని అనుకుంటున్నారో అది కలవలే, కళ్ళ మాత్రమే. దాని యందు యథార్థత సుతరాము లేదు. అంటే అర్థం ఏంటి? మీరు నిద్ర లేచిన వెంటనే జాగ్రత్త అవస్థ ఆరంభమైందని అనుకుంటున్నారే, అది జాగ్రత్త అవస్థ పేరుతోటి ఒక స్వప్నము ఆరంభమైనది. దీర్ఘస్వప్నమిమం విద్ధి దీర్ఘం వా చిత్త విభ్రమం, యోగ వాసిష్టం. కాబట్టి పొడవాటి స్వప్నం, నిద్రలో పోతున్నప్పుడు వచ్చే స్వప్నాలు అలా అలవోకగా వచ్చిపోతాయి. కానీ ఇది కొంచెం లెంగ్దీగా ఉన్నట్లు అనిపిస్తుంది. లెంగ్దీ కాదు, అది ఎప్పటికప్పటికి క్షణికమే అది. కాబట్టి ఒక ఎవర్ చేంజింగ్ డ్రీమ్, లైఫ్ ఈజ్ అన్ ఎవర్ చేంజింగ్ డ్రీమ్. నిన్న ఉన్న పరిస్థితి ఇవాళ ఉండదు, ఇవాళ ఉన్న పరిస్థితి రేపు ఉండదు. ఇప్పుడు సత్యం అనే పెద్ద సంస్థ ఉందనుకోండి, అది బాగా నడిచినప్పుడు ఆ నడిచింది బాగా నడిచినది అది సత్యమా వితథమా? స్వప్నం. అలా ఆ స్వప్నం నడుస్తూ ఉంటుంది. సపోజ్ బెయిల్ ఇచ్చారనుకోండి, బెయిల్ ఇస్తారు ఇవాళ రేపు, ఏదో 4 రోజులు ఇటువలో బెయిల్. 25 మంది లాయర్లు కష్టపడి సాగతీస్తుంటే ఏదో రోజు బెయిల్ వస్తుంది.
బెయిల్ వచ్చిన తర్వాత ఆ జైల్లో ఉన్నది ఒక స్వప్నం. కాబట్టి ఈ స్వప్నం అనేది ఎలా ఉంటుందంటే ప్రతిరోజు కొత్త కొత్త రంగులతో మన ముందు ప్రత్యక్షమవుతూ ఉంటుంది ఈ స్వప్నం. ఎవర్ చేంజింగ్ డ్రీమ్. బాల్యంలో ఉన్నప్పుడు హై స్కూలు విద్యార్థి దశ పాఠాలు పుస్తకాలు అదొక స్వప్నం అలా నడిచింది. యవ్వనంలోకి వస్తే యూనివర్సిటీ స్టూడెంట్ అని అది ఇంకో విదూరమైన స్వప్నం. యూనివర్సిటీ స్టూడెంట్గా జీవితం ఉంది చూసారా, అదో చిత్రమైన స్వప్నం. ఎప్పుడు ఆకలి వేస్తూ ఉండేది, సరైన తిండి దొరికింది కాదు, ఏదో అలాంటివేమో దాంట్లో ఉండే ఇబ్బందులు దానికి ఉండేవి. అదో ఆ స్వప్నం పూర్తయింది. ఆ తర్వాత వివాహం. ఈ వివాహం అనేది ఉంది చూసారా, అది ఏమిటో దాని యొక్క స్వరూప స్వభావాలు ఇంతవరకు పసిగట్టిన మొనగాడు నాకెవరో కనపడలేదు ఇంతవరకు. ఆ స్వప్నం అది దానికి వితథం కదా, దాని స్వరూప స్వభావాలు మీరేం పసిగడతారు? ఎండమావిని ఎనలైజ్ చేయడం ప్రారంభిస్తే మీకు ఏమి దొరుకుతుంది దాంట్లో. సో ఈ వివాహం అనే స్వప్నం అది ఓ కొడుకు వచ్చిందో రాలేదో, వచ్చిన వాళ్ళకి వచ్చింది, లేని వాళ్ళకి లేదు, అది సాగుతుంది ఆ స్వప్నం. ఈ లోపల వృద్ధాప్యం అనే మరో స్వప్నం. ఈ విధంగా ఎవర్ చేంజింగ్ ది డ్రీమ్. మనం దేనినైతే జీవితం అనే పేరు పెట్టుకుని దాని చుట్టూ కొన్ని సంస్కారాలని ఛాదస్థంగా అల్లుకుని ఆసక్తిని వీటిని అన్నింటినీ అల్లుకుని మనం జీవితం అనే పేరుతో దేన్నైతే వెళ్ళదీస్తూ ఉన్నామో అది కేవలము ఒక దీర్ఘ స్వప్నం తప్ప మరేమీ కాదు. అందులో ఈ పాఠం ఇలాగే ఉంటుంది సుమండి. మీరు ఇంతకుముందు ఇక్కడ అక్కడ విన్న వాటికి దీనికి పోలికలు పెట్టుకోవద్దు. మీరు ఓపెన్ మైండ్ తోటి వినండి అంతే. ఎందుకంటే ఈ పాఠం ధోరణి ఇంతే, ఇది దీనికి మరో మార్గం లేదు. ఇది ఇట్ విల్ బి లైక్ దిస్. భాష్యం చూద్దాము. తథేమే జాగ్రద్దృశ్యా భేదా. జాగ్రత్త అవస్థయందు మన చేత దర్శింపబడే వేర్వేరుగా అనుభవానికి వచ్చే పదార్థములు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తథా అటువంటివే, అంటే వితథములే, మిథ్యయే. ఆద్యంతయోరభావాత్. అదేమిటండి వితథములని? జాగ్రత్తలో అనుభవానికి వస్తే అది కూడా ఒక కళ్ళే అంటే అవును. ఆద్యంతయోహ అభావాత్. ఇప్పుడు సర్వీస్ ఉంది, ఈ సర్వీసు సత్యమా స్వప్నమా అంటే ఆద్యంతములు లేవు కనుక స్వప్నమే. ఆద్యంతములు లేవు కనుక ఒక దీర్ఘ స్వప్నం అంటే దీర్ఘ అనే మాట కూడా అనవసరం, క్షణికమేది. సో స్వప్నం తప్ప నిజానికి మీరు ఆలోచించారో లేదో, మీరు ఒక జగత్తు మీకు అనుభవానికి వస్తూ ఉంటుంది. మీకు అనుభవానికి వచ్చే జగత్తు అదిదో పెద్ద జగత్తు అని మీరు అనుకుంటారు. వాస్తవంలో మీకు అనుభవానికి వచ్చే జగత్తు చాలా అల్పం. ఎందుకంటే మీకు అనుభవానికి వచ్చే జగత్తులో ఏముంటాయి? మీరు, మీ కుటుంబం, మీ కమ్యూనిటీ, మీ కులం, మీ బంధువర్గం, మీ సమాజం, మీ దేశం, ఇలాంటివి ఏవో ఉంటాయి. ఏమండి మీకు అనుభవానికి ఎంత మీ దేవుళ్ళు, మీ పూజలు కూడా పెట్టుకోండి దాంట్లో భాగంగా. కాదని నేను అంటున్నా. అసలైన దేవుడు మీరే అయి ఉన్నారు, అది తెలుసుకునే వరకు ఏవేవో దేవుళ్ళని పెట్టుకుంటుంది. ఒకడు మరిడమ్మ దేవుడు అంటాడు, ఇంకొకటి కృష్ణుడు అంటాడు, మరొకటి రాముడు అంటాడు. వీళ్ళు దెబ్బలాడుకుంటూ ఉంటారు కూడా. దేవుడు పేరు కోసం దెబ్బలాడుకుంటారు. దేవుణ్ణి పక్కన వదిలిపెట్టేసి దేవుడు పేరు కోసం దెబ్బలాడుకుంటారు. ఏమండి? ఎనీవే, ఏ జగత్తుని మీరు మాట్లాడుతున్నారో ఆ జగత్తు అది చాలా అల్పమైన జగత్తు. ఎంత అల్పమో అంటే చూడండి, బ్రెయిన్ ఇక్కడ ఈ డిప్పలో ఉంది కదా బ్రెయిన్, ఇది ఎంత పొడుగుంది? అంత అల్పం మీ జగత్తు. ఎందుకంటే కేవలము మనస్పందన మాత్రం తప్ప అంతకంటే భిన్నంగా జగత్ అనేది వేరే ఏమీ లేదు అని మీరు ఆగమ ప్రకరణంలో పలు పర్యాయాలు చూసి ఉన్నారు. కాబట్టి మీరు అయితే ఈ జగత్తు గురించి ఏం చేయాలి? ఈ తర్వాత మనం అందరం ఏమనుకుంటామంటే నా జగత్తు ఏదో మీ జగత్తు కూడా అదే అని ఇదో పెద్ద భ్రమ. మనందరిది ఒక కామన్ వరల్డ్ అని అనుకుంటాం. దేర్ ఈజ్ నో కామన్ వరల్డ్. ఏమంటే పాఠానికి వచ్చే ముందు వేర్వేరు జగత్తుల నుంచి పాఠంలోకి వచ్చామా, లేకపోతే ఒకే జగత్తుల నుంచి పాఠంలోకి వచ్చామా? మీకు ఎలా ఉంది మీ అనుభవం? తర్వాత పాఠం అయిపోయిన తర్వాత వేర్వేరు జగత్తుల్లోకి వెళ్ళిపోతారా, లేకపోతే అందరూ కట్టకట్టుకుని ఒకే జగత్తులోకి వెళ్తారా? ఎవరు చెప్పారండి కామన్ వరల్డ్ అని? దెర్ ఈజ్ నో కామన్ వరల్డ్. మీరు స్థూలంగా ఆలోచించడానికి అలవాటు పడి కామన్ వరల్డ్ అని అనుకుంటున్నారు తప్పించి కామన్ వరల్డ్ ఏమీ లేదు. ఇప్పుడు బయటికి వెళ్ళారనుకోండి, నా వరల్డ్లో ఆటోలు ఉంటాయి,
ఇంకొకటి వరల్డ్లో సిటీ బస్సులు ఉంటాయి, మరొకటి వరల్డ్లో కార్లు ఉంటాయి. కామన్ వరల్డ్ ఏం కామన్ వరల్డ్? దేర్ ఇస్ నో కామన్ వరల్డ్. మీకు ఉన్న విషయం ఉంటే దృష్టాంతం చెప్పాను ఏమండి. కాబట్టి ఈ జగత్తుని ఏదైతే అంటున్నారో ఇట్ ఈజ్ ప్యూర్లీ ప్రైవేట్. దెర్ ఈజ్ నో పబ్లిక్ వరల్డ్, దెర్ ఈజ్ ఓన్లీ ప్రైవేట్ వరల్డ్. సాధువుల ప్రపంచం అని ఓ మాట ఉంది. సన్యాసం అంటూ ఉంటారు. ఏమంటే సన్యాసం పుచ్చుకుంటామని కంగారు పడుతున్నారు మీరు. ఒక ఆయన చెప్తుంటే విన్నాను నేను. సాధువుల ప్రపంచం అనేది అది వేరే ప్రపంచం అయ్యాది, మామూలుగా నువ్వు జీవిస్తున్న ప్రపంచం కాదది. ఆ వేరే ప్రపంచంలోకి ఈ ప్రపంచంలోంచి ఆ ప్రపంచంలోకి నువ్వు గెంతుతానున్నావు, దాంతో ఫిట్ అవుతావో అవో చూసుకో అని చెప్పారు ఒక మహాత్ముడు ఒకడికి చెప్పారు. వాస్తవం. కాబట్టి సాధువుల ప్రపంచం అనేది అదో ప్రపంచం. గృహస్థుల ప్రపంచం ఉంది చూసారా, రామ అది ఇంకో ప్రపంచం. దాని గురించి ఇంకేం చెప్పమంటారు, అదో విదూరమైన ప్రపంచం. ఈ గృహస్థులకు ఉన్నటువంటి ఆసక్తులు ఉన్నాయే, వాటిని చూసి మహాత్ములు విష్టుపోతారు. ఏమీ అజ్ఞానం, ఏమీ ఆసక్తి, కాతే కాంత కష్టే పుత్ర సంసారోయం అతీవ విచిత్ర. విచిత్ర అంటున్నారంటే శంకరులు విష్టుపోతున్నారు, ముక్కు మీద వేలేసిన. అయ్యో ఏమిటి వీళ్ళ ఆసక్తులు ఇలా ఉన్నాయి, ఈ ఆసక్తిలో ఏదీ నిలబడేది కాదే అని పాపం ఆయన విసిగిపోతున్నారు. గృహస్థుల యొక్క ప్రపంచం అలా ఉంటుంది. యూనివర్సిటీ విద్యార్థుల ప్రపంచం ఇంకో రకంగా ఉంటుంది. సినిమా వాళ్ళు ఉన్నారు, ఆర్టిస్టులు ఉంటూ ఉంటారు, కళాకారులు. మేము కళల్ని పోషిస్తున్నామని వాళ్ళు అనుకుంటారు. వాళ్ళని పోషించడం ఇప్పుడు కళల్ని పోషించేవాడు పోషిస్తూ ఉంటాడు. అదో విదూరమైన ప్రపంచం. కాబట్టి ఈ ప్రపంచాన్ని గురించి మీరు చేయాల్సిందేం లేదు, మీరు తెలుసుకోవాల్సింది చాలా ఉంది తప్ప చేయాల్సిందేమీ లేదు. చేయడానికి మీరు కర్త అయితే కదా, మీరు తెలుసుకోవాల్సింది మాత్రం చాలా ఉంది. ఏమిటి తెలుసుకోవాలి? నో ఇట్ యాజ్ ఎ డ్రీమ్ అండ్ బీ డన్ విత్ ఇట్. అంతే. అది ఒక స్వప్నం అని తెలుసుకుని దాన్ని వదిలిపెట్టేయటం తప్ప. తర్వాత ఈ జగత్తు ఉన్నది, ఈ జగత్తులో నేనున్నాను అని అంటున్నారు. ఇప్పుడు ఈ జగత్తు ముందుకొచ్చి నేను జగత్తుని సరే నువ్వు నాలో ఉన్నటువంటి ఒక అంశవి, ఒక చిన్న పార్ట్వి నువ్వు అని జగత్తు చెప్పిందా? జగత్తు చెప్పిందా? భగవాన్ రమణ మహర్షి అనేవారు అలాగా. అయితే ఆయన చెప్పిన దాన్ని తెలుసుకోవడానికి చాలా పెద్ద వివేకం ఉండాల్సి ఉంటుంది. మీరు జగత్తు చెప్పింది అలాగా, నేను జగత్తుని, విశాలమైన జగత్తును ఉన్నాను, ఇన్ని కోట్ల మంది ప్రాణులతో నేను జగత్తును ఉన్నాను, ఆ జగత్తులో నువ్వు ఒక అల్ప ప్రాణివి అని జగత్తు చెప్పిందా? వీడు అంటున్నాడా? వీడంటాడు, జగత్తేమీ చెప్పదు, వీడంటూ ఉంటాడు. అంటే ఇది ఎలా వస్తుందంటే నిద్రలో జగత్తు లేదు, వీడు లేదు. కాబట్టి నిద్ర లేవగానే ముందు జగత్తు వస్తుందా, నేను వస్తాను? ముందు నేను వస్తాను. నేను వచ్చి ఈ నేను ఒక జగత్తును సృష్టించి ఆ జగత్తులో నేను అంశ అని అంటాను. ముందు ఫస్ట్ యూ క్రియేట్ ఏ వరల్డ్ అండ్ దెన్ యూ ఇమాజిన్ దట్ యు ఆర్ ఏ పార్ట్ ఆఫ్ దట్ వరల్డ్. ఆ వరల్డ్ ఈజ్ వన్ ఇమాజినేషన్, దాంట్లో నేను ఒక అంశ అన్నది మరొక ఇమాజినేషన్. వరల్డ్ని ఇమాజిన్ చేసింది నేనే అయితే మళ్ళీ దాంట్లో ఒక అంశ నేను ఎందుకు అవుతాను? మొత్తం వరల్డ్ నేనే అని కూడా మీరు భావన చేయొచ్చు కదా. మరి అలా భావన చేస్తే దాన్నే జ్ఞానం అంటారు. అలా భావన చేయడం. ఎందుకంటే జగత్తని నేను ఏదైతే అంటున్నానో ఆ జగత్తు కేవలము నా యొక్క చైతన్యమునందు తప్ప దానికి మనుగడ వేరే లేనే లేదు. కాబట్టి ఆ జగత్తు యొక్క ఉనికి నేనే, నా యందే ఉంది సకల జగత్తు కూడా. కాబట్టి నాకంటే భిన్నంగా ఏదీ లేదు. ఆత్మవా ఇదకం సర్వం, ఈ సర్వము ఆత్మయే అని తెలుసుకుని వీడు విశ్రాంతిగా ఉండడం చేయొచ్చు కదా. అలా చేయలేదు. నాకంటే భిన్నంగా జగత్తుంది, జగత్తు కంటే భిన్నంగా ఒక అల్ప ప్రాణిని నేనున్నాను అని వీడు విభాగం చేసి కూర్చుంటాడు. ఈ విభాగం వీడు అజ్ఞానం చేత వీడు మనస్పందన రూపంగా వచ్చిన విభాగం తప్ప జగత్తు వచ్చి చెప్పినటువంటి విభాగము ఏమీ కాదు. కాబట్టి మీరు జగత్తని ఇప్పుడు రిక్షా పుల్లర్ లాంటి వాడు ఉన్నాడు అనుకోండి, వాడు ఒక జగత్తు ఉంటుంది. వాడి జగత్తు ఎలా ఉంటుందంటే చాలా అల్పంగా స్వల్పంగా, దానికి పెద్ద పెద్ద అలంకారాలు అవి లేకుండా ఉంటుంది, సింపుల్గా ఉంటుంది వాడి జగత్తు. వాడి జగత్తులో వాడి రిక్షా, కస్టమర్సు, వాడికి రోజుకి సంపాదించే డబ్బులు, సాయంకాలం అయ్యేప్పటికీ దారు, వాడి భార్య పిల్లలు, వాడి దెబ్బలాతో అవే ఉంటాయి వాడి జగత్తులో. ఏమంటే ఇంకొకటి జగత్తు పెద్ద కార్పొరేషన్కి యజమాని, కోట్లు ఉంటాయి.
ఈ కోట్లు ఇటు నుంచి ఓ 10 కోట్లు అటు సర్దుతాడు, అటు నుంచి 20 కోట్లు ఇటు సర్దుతాడు, ఓ లక్షలు ట్యాక్సులు కడతాడు, లక్షలు వస్తూ ఉంటాయి, కోట్లు వెళ్తూ ఉంటాయి, అలాగా కోట్లతో వ్యవహారం చేస్తూ ఉంటాడు ఇంకొకడు. వాడిది ఒక పెద్ద జగత్తు. వాడి జగత్తులో అమెరికా ఉంటుంది, యూరప్ ఉంటుంది, అన్నీ ఉంటాయి. ఇప్పుడు ఈ రెండు జగత్తులు ఈ జగత్తు చాలా విస్తారంగా వీడు అలంకారాలు అవి చేసి పెట్టాడు. ఆ జగత్తులో కళాపోషణ ఉంటుంది. ఒకప్పుడు ఆ జగత్తులో మతం ఉంటుంది. ఏమండి ఆ మతానికి మనం సేవ చేస్తున్నామని ఈ భావజాలం అంతా ఉంటుంది. ఏవేవో కాజెస్ ఉంటాయి. ఆ కాజెస్ని మనం ఏదో చేస్తున్నామని అవన్నీ ఉంటాయి. చాలా అలంకారాలన్నీ చేసిన జగత్ అది, ఈ కార్పొరేట్ పర్సన్స్ జగత్. ఈ రిక్షా పుల్లర్స్ జగత్తు ఎటువంటి అలంకారాలు లేని చప్ప జగత్తు వాడి జగత్తు. చాలా గొప్ప గొప్ప అలంకారాలు చేసిన జగత్తు వీడు. రెండు కూడా మిథ్యయే, రెండు వితత్సములే, రెండు ప్రైవేటే, రెండు మనస్సు యొక్క స్పందనే, రెండు క్షణికములే, రెండు కూడా ఎండమావిల వంటివే. జస్ట్ బికాస్ మీ మనస్సు యొక్క కల్పనలని పెంచి 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 మీరు ఒక జగత్తును అలాగా పెంచుకుంటూ పోయారు కాబట్టి అదంతా సత్యం అయిపోతుందా? ఇప్పుడు మీరు ఒక కళగా అన్నారు, ఓ కళలో ఏదో పిచ్చి పిచ్చి కళ ఏమీ పెద్ద అట్రాక్షన్ ఏమీ లేని కళ వచ్చిపోయింది. మొన్నాడు అన్ని రకాల అట్రాక్షన్స్ తోటి ఇంకో కళ వచ్చింది. రెండు కళలు కళ్ళలే. కాబట్టి ఈ జగత్తు అనేది ఏది సత్యమేది లేదు. కాబట్టి ఆద్యంతయోహ అభావాత్ వితథై మృగతృష్ణికాదిభి ఏవ సదృశత్వాత్. వితథములైన మృగతృష్ణికా మొదలైన వాటితోటి సమానములు తప్ప వాటికి మరి వేరే ఏమీ స్వతంత్రమైన ఉనికి అనేది లేదు. వితథా ఏవా తథాపి అవితథా ఇవ లక్షితాః మూఢైః అనాత్మవిద్భిః. మీరు నిద్ర లేవగానే మీకు భిన్న భిన్నములుగా అనుభవానికి వచ్చే పదార్థములు, వ్యక్తులు, ప్రాణులు ఎన్నైతే ఉన్నాయో ఈ భేదజాతమంతా కూడా వితథములు మాత్రమే. అంటే కళలో ఎలా అయితే అసత్యములో ఆ విధంగా అసత్యములు మాత్రమే. వాటిల్లో ఏమాత్రము సత్యత్వము లేదు. కానీ అవితథా ఇవ లక్షిత అని ఆయన అంటున్నారు, గౌడపాదాచార్యులు అంటున్నారు. కానీ ఇవి సత్యం, ఇవి మిథ్య కాదండో, ఇవన్నీ సత్యం. నిన్న రాత్రి కలలో కొడుకు వాడు మిథ్య, కానీ జాగ్రత్త అవస్థలో కొడుకున్నాడే వీడు మిథ్య కాదు, వీడు సత్యమే అని ఆ రకంగా జాగ్రత్త అవస్థలో ఉండే భేదాలని సత్యములుగా స్వీకరిస్తూ ఉంటారు. అవితథాః ఇవ లక్షితాః, అవి వితథములు కావు, సత్యములే అని స్వీకరిస్తారు అని అనుకుంటూ ఉంటారు. ఎవరు? మూఢై. మూఢై అనే మాట గౌడపాదాచార్యులు వేయలేదు పాపం. ఎందుకులే అంత మాట మనం ఎందుకని ఆయన వేయలేదు, భాష్యంలో వేశారు. మూఢై అనే మాటని భాష్యకారులు పారేశారు. అంటే మూఢై అనే తిరుగుతున్నారనుకున్నారు, ఆయన ఏం తిట్టట్లేదు. అనాత్మ విద్ధి, ఆత్మస్వరూపం తెలియని వాళ్ళు అలా అనుకుంటారు. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఘటం ఉన్నది. ఇప్పుడు దీంట్లో రెండు ప్రశ్నలు. ఘట జ్ఞానం లేకుండా ఘటం ఉందా? లేదు అని మీరు ముందు అది తెలుసుకోవాలి. అదే మీకు తెలియకపోతే ఇంకా నేను చేయగలిగింది ఏం లేదు. ఘట జ్ఞానం లేకుండా ఘటము లేదు. నెంబర్ 1 అది మీరు తెలుసుకున్నారు, చాలా సంతోషం. ఘట జ్ఞానం ఘట దేశంలో ఉంటుందా, హృదయ దేశంలో ఉంటుందా? హృదయ దేశంలో ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఏ ఘటం బయట ఉందని మీరు అనుకుంటున్నారో ఆ ఘటం మీలో ఉందా, బయట ఉందా? మీలో ఉంది. బయట ఉందనే భావన కూడా మీలో ఉందా, మీకు బయట ఉందా? మీలో. మరి మీలో ఉన్న ఘటము మీకంటే బాహ్యమునందు మీకంటే స్వతంత్రంగా మీకంటే భిన్నంగా ఉందని మీరు అనుకుంటుంటే దాన్ని సత్యమనాలా, కళ్ళనాలా? కాబట్టి మీరు ఏదైతే జగత్ అంటున్నారో, ఏ జగత్తులో నేను ఒక అంశని, ఒక పార్టునని మీరు అంటున్నారో ఆ జగత్తులో నేను పార్టుననేటువంటి ఈ కల్పన ఇవన్నీ ఎక్కడున్నాయండి? మీ స్వరూపంలోనే ఉన్నాయి. కాబట్టి మొత్తం ఈ జగత్తుకంతకి, ఈ జగత్తు మన బంధువులు, మానవులు, పశువు, పక్షి, భూలోకంతో సహా గ్రహాలు, నక్షత్రాలు ఇవన్నీ
ఇవే కాకుండా మీరు పూజించే దేవుళ్లతో సహా ఎక్కడున్నారండి? మీ స్వరూపంలో లేరు. మీకంటే భిన్నంగా అసలు ఏదైనా ఉందా? అసలు ఏదీ లేదు. కాబట్టి మీ స్వరూపము అది ఆత్మ. సో సర్వమును తన యందు నిలబెట్టు ఈ జగత్ అనేటువంటి ఈ పెద్ద కళనంతని కూడా తన యందు నిలబెడుతున్నటువంటి ఆ ఎరుక, ఆ చైతన్యము ఆత్మ. అది మీ స్వరూపం అని మీరు అనుకుంటున్నారా? లేకపోతే ఈ దేహం నేను అనుకుంటున్నారా? ఈ దేహం నేను అనుకుని, ఈ దేహం కంటే భిన్నంగా జగత్తు ఉందనుకుని, ఆ జగత్తులో నేను చిన్న అంశం అనుకుని ఇంత పొరపాటు చేస్తుంటే వాళ్ళని ఏమనాలి? ఆత్మవేత్తలు అంటారా, అనాత్మవిత్తులు అంటారా? అనాత్మవిద్ధి. ఆత్మస్వరూపము తెలియని మూఢులంటే తిట్టారనుకోద్దు మీరు, వ్యామోహము గలవారు. ఇంగ్లీష్లో కూడా ఫూల్ అనే పదం ఉంది. ఫూల్ అంటే ఆ యూసేజ్ని బట్టి అదేదో చెడు మాట, తప్పు మాట అన్నట్టుగా లోకంలో వచ్చింది. కానీ ఫూల్ అంటే చెడ్డ మాట ఏం కాదు, తప్పు మాట ఏం కాదు. ఫూల్ అంటే సత్యము ఎరుగనివాడు, సత్యం విషయంలో భ్రమపడిన వాడిని ఫూల్ అంటారు. సో నిజానికి షేక్స్పియర్ డ్రామాస్లో ఒక క్యారెక్టర్ ఉంటుంది, ఫూల్ అని. విదూషకుడికి ఫూల్ అనే క్యారెక్టర్ ఉంటుంది. అతను ఏమీ తెలియని మూర్ఖుడని అందరూ అనుకుంటారు, కానీ అతను చెప్పిన మాటలన్నీ సత్యం అవుతూ ఉంటాయి. అలా ఉంటుంది ఆ క్యారెక్టర్. కింగ్ లియర్లో ఫూల్ యొక్క క్యారెక్టర్ చాలా విశిష్టంగా ఉంటుంది. వాటెవర్. కాబట్టి అనాత్మవిద్ధి, ఆత్మస్వరూపము తెలియని వాళ్ళు అలా అనుకుంటారు. అవితథాః ఇవ లక్షితాః, వాళ్ళ జనుల చేత, అజ్ఞానులైన జనుల చేత ఈ ప్రాపంచిక విషయములన్నీ కూడా సత్యములా అన్నట్లుగా స్వీకరించబడుతూ ఉంటాయి. ఇప్పుడు ఈ శ్లోకాన్ని నేను ఈ శ్లోకాన్ని 2 రోజుల నుంచి అప్పటి నుంచి చెప్తున్నాను. ఒక ప్రధానమైన అంశాన్ని క్రితం క్లాసులో చెప్పాను. జగత్తు క్షణికము అనే విషయాన్ని విస్తారంగా వివరించాను. ఇప్పుడు ఇంకొక విషయాన్ని కూడా చెప్దామనే ఉత్సాహం నాకుంది. అది చెప్పేస్తే ఈ శ్లోకం మీద ఒక సమగ్రమైన విచారం అయిపోతుంది. ఇప్పుడు జగత్తు ఉంది అని మీరు అన్నప్పుడు తెలియాలా? తెలియకుండా జగత్తు ఉందంటారా? అనరు. నిద్ర లేవాలి, తెలివి రావాలి, కన్ను మనస్సు వీటి ద్వారా చూడాలి, తెలుసుకోవాలి, అప్పుడు ఉంది అని చెప్పాలి. కాబట్టి జగత్తు ఉంది, ఘటము ఉంది అని మీరంటే దానికి ప్రమాణం ఒకటి ఉండాలి కదా, మీన్స్ ఆఫ్ కాగ్నిషన్. ప్రమాణం లేకుండా ఘటం ఉందని ఎలా చెప్పగలరు? ప్రమాణం ఏమిటి? ప్రత్యక్షము ప్రమాణం. జగత్తు ఉంది అని చెప్పడానికి మీకు ప్రమాణం ఏమిటండి? ప్రత్యక్షము. ప్రత్యక్షం విన్నారు కదా మాట. ప్రత్యక్షమే కాకుండా అనుమానము అని ఇంకో ప్రమాణం కూడా ఉంది, ఇన్ఫరెన్స్. ఈ 2 ప్రమాణాలను ప్రధానంగా మీరు ఆధారంగా పెట్టుకుని మీరేమో జగత్తు ఉందని, ఆ జగత్తు సత్యమని ఇలాగ మీరు వ్యాఖ్యానం చేస్తున్నారు. ఈ ప్రత్యక్షము అనేది, ఇప్పుడు మీరు సినిమాకి వెళ్ళారు, సినిమా చూస్తున్నారు. సినిమా చూస్తున్నది దాన్ని ప్రత్యక్షము అందామా, లేకపోతే అది భ్రమ అందామా? భ్రమనే అనాల్సి ఉంటుంది. ప్రత్యక్షంగా కనపడుతున్నా భ్రమే. ఎందుకంటే ప్రత్యక్షం కాబట్టి సత్యం అని ఎలాగే తెలుస్తారండి? ప్రత్యక్షంగా కనపడుతున్నా అది భ్రమయే అని నిర్ధారణ చేశారు. సినిమా హాల్లో కూర్చుని ఉండగా ప్రత్యక్షమునకు భ్రమకి తేడా ఏమైనా ఉందా? సినిమా హాల్లో తేడా ఏం లేదు కదా, 2 ఒకటే, అంతే కదా. అలాగే సినిమా హాల్లో సినిమా చూస్తూ ఉంటారు మీరు. ఓ పర్వతాన్ని చూపిస్తాడు, ఆ పర్వతం నుంచి పొగొస్తూ ఉంటుంది. వెంటనే అరే అగ్నిపర్వతం అయ్యా అని మీరు అంటారు. దాన్ని ఏమంటారు? దాన్ని ఇన్ఫరెన్స్, అనుమానము అంటారు. ఈ సినిమా చూస్తున్నప్పుడు ఈ ఇన్ఫరెన్స్కి భ్రమకి తేడా ఏమైనా ఉందా? చెప్పండి. లేదు కదా. ఓకే, 2. 3 సినిమా చూస్తూ ఉంటారు. ఇప్పుడు హీరో వస్తాడు, హీరోయిన్ వస్తుంది. ఈ హీరోయిన్ వచ్చినప్పుడు ఇప్పుడు వీళ్ళిద్దరూ ఒకళ్ళనొకళ్ళు ప్రేమించుకుంటారు అని మీరు ఎక్స్పెక్ట్ చేస్తారు. ఏమంటే ఎక్స్పెక్టేషన్. ఇప్పుడు మా చిన్నప్పుడు నాగేశ్వరరావు గారు తెర మీదకి వచ్చేవారు. మామూలుగా చిన్నపిల్లల వల్ల ముందు ఉండేవారు. 10 నిమిషాలు 20 నిమిషాలు చిన్నపిల్లలతో కథ నడిచేది. ఈ లోపల ఈ చిన్నపిల్లవాడు ఒకడు పెద్దవాడు అయిపోయి నాగేశ్వరరావు గారు తెర మీదకి వచ్చేవారు. ఈ లోపల జమున ఇలాంటి సినిమా యాక్ట్రెస్ ఎవరో తెర మీదకి వచ్చేవారు. వస్తే వీళ్ళెవరో ముక్కు ముఖం తెలియని వాళ్ళు వీళ్ళు ఎవరో అవుతారో ఏమవుతారో తర్వాత వేచి చూద్దామని మేము అవుతామా, లేకపోతే హీరో హీరోయిన్ అని మేము ఎక్స్పెక్ట్ చేస్తామా?
ఎక్స్పెక్ట్ చేస్తాం. ఎక్స్పెక్టేషన్ అంటే పూర్వానుమానము ఏదో అంటారు తెలుగులో. ఇప్పుడు ఈ సినిమా చూస్తున్న సందర్భంలో ఎక్స్పెక్టేషన్కి భ్రమకి ఏమైనా తేడా ఉందా? ఏం తేడా లేదు కదా. సో చూడండి, మీరు ప్రత్యక్షం అన్నారు, ఘటము ప్రత్యక్షము అని అన్నారు. ఘటం ప్రత్యక్షము అన్నప్పుడు ఈ ఘట జ్ఞానము లోపల నుంచి బయటకు వచ్చిందా, బయట నుంచి లోపలికి వెళ్ళిందా? లోపల నుంచి బయటకు వచ్చింది. ఘటం తెలిసినవాడు మాత్రమే ఘటాన్ని చూస్తాడు. ఘటం తెలియనివాడు ఘటాన్ని చూస్తాడా? చూడ్డు. కాబట్టి ఈ ఘటము బహిష్ప్రజ్ఞ అవుతుందా, అంతఃప్రజ్ఞ అవుతుందా? అంతఃప్రజ్ఞ అవుతుంది. మీరు ఘటాన్ని ప్రత్యక్ష ప్రమాణం చేత తెలుసుకున్నాను అని మీరు అంటున్నారే, మీ ప్రత్యక్ష ప్రమాణం ఇది బహిష్ప్రజ్ఞయా అంతఃప్రజ్ఞయా? అంతఃప్రజ్ఞ. అనుమానం బహిష్ప్రజ్ఞ అంతఃప్రజ్ఞ? అంతఃప్రజ్ఞ. సినిమా బహిష్ప్రజ్ఞ అంతఃప్రజ్ఞ? అంతఃప్రజ్ఞ. సినిమా బహిష్ప్రజ్ఞ కాదు. అది మీరు ఎంతవరకు గుర్తించారో నాకు తెలియదు. కానీ ఇప్పుడు మీరు సినిమా, నేను ఒక ప్రశ్న ఇంతకుముందు అడిగానా, ఇది మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తా. ఏ మానవుడు ఎవడు లేని అడవిలో మధ్యలో ఒక చెట్టు విరిగితే శబ్దం ఉంటుందా? ఉండదు. సినిమా చూపించేస్తున్నారు, సినిమా నడిచిపోతోంది. సినిమా హాల్లో ఒక్క మానవుడు మాత్రుడు ఎవడు లేడు, సినిమా మాత్రం నడిచిపోతోంది. అది సినిమా అవుతుందా? అవదు. ఒక మనిషి అయినా అక్కడ కూర్చోవాలి. ఆ సినిమా తెర మీద బ్లాక్ అండ్ వైట్ ఉంటాయి. బ్లాక్ అండ్ వైట్ సినిమా అనుకోండి, అదే కలర్ కూడా అప్లై చేయొచ్చు. బ్లాక్ అండ్ వైట్ ఉంటాయి. అంటే సినిమా తెర మీద కాంతి పడుతూ ఉంటుంది. ఆ కాంతి కొన్ని చోట్ల ఇంటెన్సిటీ ఎక్కువ ఉంటుంది, ఎక్కువ కాంతి కొన్ని చోట్ల పడుతుంది, అది వైట్. తక్కువ కాంతి కొన్ని చోట్ల పడుతుంది, అది బ్లాక్. సినిమా తెర మీద బ్లాక్ అండ్ వైట్ ఉంటాయి. సినిమా తెర మీద హీరో ఉండడు, బ్లాక్ అండ్ వైట్ ఉంటాయి. మరి హీరో వీడు చూస్తున్నాడు అంటే, వీడు చూస్తున్న హీరో సినిమా తెరలోంచి వీడు హృదయానికి వచ్చాడా, వీడు హృదయంలోంచి సినిమా తెర మీదకి వెళ్ళాడా? వీడు హృదయంలోంచి సినిమా తెర మీదకి వెళ్ళాడా? అర్థమైందండి ఇదేమన్నా? కాబట్టి మీరు ఏది ప్రత్యక్షం అన్నారో, ఏది అనుమానం అంటారో, ఏది ఎక్స్పెక్టేషన్ అంటారో, దేనిని ఇల్యూషన్ అంటారో, భ్రమ, వీటికి అన్నీ ఒక్కటే, ఏమి తేడా. ఎవ్రీథింగ్ ఈజ్ వన్ అండ్ ది సేమ్. తాడు చూసి పాము అనుకున్నారు, మనిషిని చూసి కొడుకు అనుకున్నారు. ఈ రెండింటికి తేడా ఏమైనా ఉందా? ఏమిటది? వన్ అండ్ ది సేమ్. కాబట్టి కానీ అనాత్మవిత్తులు, ఆత్మస్వరూపం తెలుసు తెలియని వాళ్ళు మీరు ప్రత్యక్షం అంటారు. ఈ తార్కికులు వీళ్ళు ప్రత్యక్ష ప్రమాణం అని పెద్ద గడబడి చేస్తారు. ప్రత్యక్షానికి దాన్ని కాగ్నిషన్ అని అనువాదం చేస్తారు. మీరు చెప్పండి, ప్రత్యక్షము కాగ్నిషనా రీకాగ్నిషన్? అది రీకాగ్నిషన్. ఇట్ ఈజ్ నాట్ ఏ కాగ్నిషన్. యు నెవర్ కాగ్నైజ్ ఎ పార్ట్, యు ఆల్వేజ్ రీకాగ్నైజ్ ఎ పార్ట్. పార్ట్ యొక్క కాగ్నిషన్ అనేది అసలు లేదు. ఉన్నది పార్ట్ యొక్క రీకాగ్నిషనే. రీకాగ్నిషన్ అంటే అది బహిష్ప్రజ్ఞ అవుతుందా, అంతఃప్రజ్ఞ అవుతుందా? అంతఃప్రజ్ఞ అవుతుంది. అది మిక్సర్. ఇట్ ఈజ్ నాట్ దాట్. కానీ అజ్ఞానం చేత ఇవన్నీ సత్యములు అని స్వీకరిస్తారు. తర్వాత ఇంకొంచెం దీన్ని జాగ్రత్తగా అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు మీకు నేను ఒకటి అడుగుతా, చెప్పండి. మీకు సుతరాము తెలియనిది మీకు ప్రత్యక్షం చేత తెలియబడే అవకాశం ఉందా? లేదు. మీకు సుతరాము తెలియని దాన్ని మీరు ప్రత్యక్ష ప్రమాణం చేత మీరు తెలుసుకునే ప్రసక్తే లేదు. తెలిసిన దాన్నే తెలుసుకుంటూ ఉంటారు. అంటే మనస్సులో సంస్కార రూపంగా ఉన్నదాన్నే బయటికి ప్రాజెక్ట్ చేస్తారు. అంచేతనే ఘటం అన్నప్పుడు ఈ ఘటం అనేది చూడండి, కొలంబియా యూనివర్సిటీ ఉంది మన్హాటన్లో. వాళ్ళు పెద్ద పెద్ద రీసెర్చ్లు, బాగా మంచి రీసెర్చ్లు చేస్తారు. వాళ్ళు ఈ ఘటము అనే దృష్టాంతం తీసుకుని, ఈ ఘటము బయట నుంచి లోపలికి వచ్చింది. ఘటము అనే నాలెడ్జ్ ఉందండి, కాగ్నిషన్ ఆఫ్ పాట్ ఉంది. ఈ పాట్ కాగ్నిషన్ ఎక్కడి నుంచి ఆరిజినేట్ అయింది? ఇది వేర్ ఫ్రమ్ డిడ్ ఇట్ ఆరిజినేట్? అది క్వశ్చన్. ఈ బయట వీటితో సంబంధం లేకుండా బయట ఉన్న ఒక ఆబ్జెక్ట్ నుంచి వచ్చిందా ఈ కాగ్నిషను, లేకపోతే వీడి మనస్సులోంచి వచ్చిందా? బయట నుంచి వచ్చిందంటే బహిష్ప్రజ్ఞ సత్యం, మనస్సులోంచి వచ్చిందంటే అంతఃప్రజ్ఞ మిథ్య. ఈ విధంగా మీరు వ్యవహారం చేసి కూర్చున్నారే,
సైంటిస్టులు ఫిలాసఫర్స్ ఎవళ్ళు కూడా మీ వ్యవహారాన్ని అంగీకరించరు. ఇంతవరకు వాళ్ళు సెటిల్ చేయలేకపోయారు. ఇట్ ఈజ్ నాట్ ఎట్ సెటిల్డ్. ది కాగ్నిషన్ ఆఫ్ ఎ పార్ట్, ఈజ్ ఇట్ ఆరిజినేటింగ్ ఫ్రమ్ ది పార్ట్ ఆర్ ఈజ్ ఇట్ ఆరిజినేటింగ్ ఫ్రమ్ ది మైండ్ అంటే ఇట్ ఈజ్ వెరీ డిఫికల్ట్ టు టెల్. అలాగే ఎల్లో కలర్ ఉంది, ఇది ఎల్లో కలర్ లేకపోతే ఆరెంజ్ కలర్ అంటారు. ఈ కలర్ ఉంది. ఇప్పుడు సూర్య కిరణములు, తెల్లటి కిరణములు ఉంటాయి, అవి పడతాయి, పడి మనకి కలర్స్ కనపడతాయి. ఇంతవరకు ఈ కలర్ మీద బోల్డంత రీసెర్చ్ చేస్తారు. ష్రాడింజర్ అని ఒక పెద్ద సైంటిస్ట్, నోబెల్ లారెంట్, ఆయన ఏమన్నాడంటే, నా జీవితం అంతా కూడా నేను సోడియం వేపర్ ల్యాంప్, ఎల్లో లైట్ వస్తుంది, దాంతో నేను రీసెర్చ్ చేశాను. ఇంతవరకు ఈ ఎల్లో కలరు, ఆ ల్యాంపులో ఉన్న ఎల్లో కలర్ని నేను చూస్తున్నానా, లేకపోతే నాలో ఉన్న ఎల్లో కలర్ని ఆ ల్యాంప్ మీద ప్రాజెక్ట్ చేస్తున్నానా, ఇంతవరకు నాకు వ్యవస్థితం కాలేదు అని రాశాను. కాబట్టి ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే, పెర్సెప్షన్, నేను చూస్తున్నాను కాబట్టి ఇది సత్యము అనే చాలా పొరపాటు. పెర్సెప్షన్, ఇన్ఫరెన్స్, కాగ్నిషన్, రీకాగ్నిషన్, ఎక్స్పెక్టేషన్ అండ్ ఇల్యూషన్ ఆల్ ఆర్ ద సేమ్. అన్నీ కూడా మెమరీ మీద ఆధారపడి ఉంటాయి. తర్వాత మీరు గమనించారో లేదో, ఇప్పుడు మీరు ఘటాన్ని చూశారు. ఘటాన్ని చూసిన వెంటనే ఘటము యొక్క జ్ఞానము ఆబ్వియస్లీ ఇట్ ఈస్ కమింగ్ ఫ్రమ్ మెమొరీ. మెమొరీలో ఘటం ఉండబట్టి ఘటాన్ని చూశారు. అయితే చిత్రం ఏంటంటే, మెమొరీ రెండు విధాలుగా ఉంటుంది. కాన్షియస్ మెమొరీ, అన్కాన్షియస్ మెమొరీ అని రెండు రకాలుగా ఉంటుంది. ఇప్పుడు ఎలాగైతే మీరు రోడ్డు మీద నడిచి వెళ్తూ ఉంటారు, నడిచి వెళ్తుంటే రోడ్డు పక్కన పిచ్చి పిచ్చి మొక్కలు ఉంటాయి, మన వాళ్ళు ప్లాస్టిక్ సంచులు ఎక్కడ పడితే అక్కడ పారేస్తారు, అవన్నీ పడి ఉంటాయి, మట్టి దుమ్ము అన్నీ ఉంటాయి. వాటిని అన్నిటినీ మీరు కాగ్నైజ్ చేస్తూ ఉంటారు. కాగ్నిషన్ అవుతూ ఉంటుంది, యూ విల్ నో ఆల్ దాట్. బట్ వాటిని అన్నిటినీ మీరు కాన్షియస్గా కాగ్నైజ్ చేస్తారా, అన్కాన్షియస్గా కాగ్నైజ్ చేస్తారా? అన్కాన్షియస్గా కాగ్నైజ్ చేస్తారు. ఈ లోపల రూపాయి నాణ్యం కనపడుతుంది, అయితే 5 రూపాయల కాగితం కనపడుతుంది. కనపడితే ఏం చేస్తారు? తక్కువని దాన్ని చాలా కాన్షియస్గా కాగ్నైజ్ చేస్తారు. అంతే కదండి. కాబట్టి మీ మెమొరీలో కూడా కాన్షియస్ మెమొరీ, అన్కాన్షియస్ మెమొరీ అని రెండు ఉంటాయి. ఇప్పుడు మీరు ఇలా చూశారనుకోండి, చూడగానే వీధులు, ఆకాశం, జగత్తు, మనుషులు, ప్రవాహం, ట్రాఫిక్ ఇవన్నీ కనపడతాయి. దీంట్లో సడన్గా నాకు తెలుసున్న మనుషులు కనపడతాయి. ఏమండి, ఈ మొత్తం అంతా కూడా మెమొరీయే. ఈ చుట్టూ ఉండే యాంబియాన్స్ అంటారు చూసారా, అదంతా కూడా అన్కాన్షియస్ మెమొరీ. ఆ పర్టికులర్ పర్సన్ని చూస్తారు చూసారా, దట్ ఈస్ కాన్షియస్ మెమొరీ. కాబట్టి మీ జాగ్రత్త అవస్థ అంతా కూడా మెమొరీ అనే థ్రెడ్ మీద ఆధారపడి ఉన్నది. కాన్షియస్, ఆకాశం ఇవన్నీ మెమొరీ కాదు, మాకు తెలుసున్న మనిషి మాత్రమే మెమొరీ అని మీరు అనుకోండి. ఈ యాంబియాన్స్ ఏదైతే ఉందో ఇదంతా కూడా అన్కాన్షియస్ మెమొరీ. అన్కాన్షియస్ మెమొరీ యొక్క బ్యాక్గ్రౌండ్లో కాన్షియస్ మెమొరీ ప్లే చేస్తూ ఉంటుంది. దట్ ఈజ్ హౌ యు క్రియేట్ ఎ జగత్ ఫర్ యువర్ సెల్ఫ్. దట్ ఈజ్ హౌ ఇట్ వర్క్స్. కాబట్టి అన్కాన్షియస్ మెమొరీ. తర్వాత ఇంకొకటి, ఇది ఒక ప్రధానమైన పాయింట్. ఇంకొక పాయింట్ కూడా చెప్పాల్సింది ఉంది. మీరు సాధారణంగా ఓ ప్రశ్న వేస్తూ ఉంటారు, మీరంటే మీరని కాదు, ఇటువంటి విచారం చేసే సందర్భంలో కళ ఓ వారంలో 2-3 కళలు వచ్చాయనుకోండి, ఒకరోజు కళకి మరో రోజు కళకి భేదం ఉంటుంది. వెరాజ్ ఇవి ఈ జగత్తు మేము ఏదైతే జీవిస్తున్నామో ఇది ఫెమిలియర్గా, అంటే మనకి అలవాటులో ఉన్న జగత్తే మళ్ళీ మళ్ళీ మనకు ముందుకు వస్తుంది అని మనకు అనిపిస్తుంది. నిన్న ఏ డైమండ్ పాయింట్ ఉందో అదే డైమండ్ పాయింట్ ఈవేళ ఉంది, నిన్న మన మిత్రులు ఎవరైతే ఉన్నారో అదే మిత్రులు ఈవేళ ఉన్నారు అని మనకి కళలో అలా ఉండదు. జాగ్రత్త అవస్థలో ఆ ఫెమిలియారిటీ అనేది ఒకటి ఉంటుంది. మనకి అలవాటులో, మనకి నిత్యకృత్యంలో అనుభవంలో ఉండే విషయాలు రిపీట్ అవుతూ ఉంటాయి. ఇదో పెద్ద ఆర్గ్యుమెంట్. జాగ్రత్త సత్యం అని చెప్పడానికి అదో ఆర్గ్యుమెంట్. చూడండి, మెమొరీలో కాన్షియస్ అండ్ అన్కాన్షియస్ అనే 2 ఎలిమెంట్స్ ఉంటాయి. ఈ అన్కాన్షియస్ మెమొరీ ఏం చేస్తుందంటే మీకు ఆ ఫెమిలియారిటీ అనే ఫీలింగ్ని కలిగిస్తుంది. ఇది నిన్నటి జగత్తే ఈవేళ మనకు అనుభవానికి వచ్చింది, నిన్నటి సికింద్రాబాదే ఈవేళ అనుభవానికి వచ్చింది, నిన్నటి జనమే ఈవేళ వచ్చారు,
కానీ ఇక ఈ పర్టికులర్ ఆస్పెక్ట్ మారింది, మళ్ళీ మార్పును కూడా మీరు గుర్తిస్తూ ఉంటారు కదా. కాబట్టి ఈ ఫెమిలియర్, ది ఎంటైర్ యాంబియాన్స్ ఇస్ ఫెమిలియర్ అనేది అన్కాన్షియస్ మెమరీ. ఆ ఫెమిలియర్ యాంబియాన్స్లో ఈ పర్టికులర్ పర్సన్ మీరు ఎవడో కొత్త వాళ్ళలో ఉన్నాడే, నేను ఎప్పుడు చూడలేదే, దిస్ ఈజ్ ది కాన్షియస్ మెమరీ. కాబట్టి అన్కాన్షియస్ మెమరీ ప్రొవైడ్స్ ద ఫెమిలియారిటీ ఆఫ్ ది వేకింగ్ స్టేట్. అంతకు తప్పించి మీకు వేకింగ్ స్టేట్ డే ఆఫ్టర్ డే ఫెమిలియర్గా ఉంది కాబట్టి అదేదో సత్యం అనే భ్రమలో మీరు పడవద్దు. కాబట్టి నేను ఎన్ని ఆస్పెక్ట్స్ కవర్ చేశానో చూసారా. వర్తమానము కంటిన్యూటీ ఆఫ్ టైం అనేది డిమాలిష్ చేశాం. కన్సెప్షన్, ఇన్ఫరెన్స్ ప్రమాణ సిద్ధము కాబట్టి ఇవన్నీ సత్యములు అనేది డిమాలిష్ చేశాం. తర్వాత ఫెమిలియర్గా ఉంటుంది కాబట్టి ఇది సత్యము అనేది డిమాలిష్ చేశాం. ఎన్ని డిమాలిష్ చేశామో మీరు గమనించడం లేదో. ఈ ఒక్క శ్లోకంలో సో మెనీ ఆర్గ్యుమెంట్స్, జాగ్రత్త అనుభవములు సత్యములు అని చెప్పడానికి ఉపయోగించేటువంటి చాలా ముఖ్యములైన ఆర్గ్యుమెంట్స్ ఎన్నైతే ఉంటాయో వాటిని అన్నిటినీ కూడా డిమాలిష్ చేసుకుంటూ పోయాం. ఐ హోప్ యూ హ్యావ్ నోటీస్డ్ ఆల్ దాట్. ఓకే.